కోకాపేటలోని శ్రీ శారదాపీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర మంత్రి శ్రీధరబాబు అన్నారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. కోకాపేటలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి అక్కడే రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదాపీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాంతంలో ఉన్న పీఠానికి సంబంధించి ఇక్కడ నెలకొల్పడ్డ ఈ పీఠానికి సంబంధించిన స్వామివారు శ్రీ 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 స్వరూపానంద స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా స్వాత్మానంద స్వామి వారు ఇక్కడ ఉన్నారు, వారి ఆశీస్సులు తీసుకోవడానికి మేము మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి రావటం లేదు. వారి ఆశీస్సులతో పాటు ఈరోజు నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి సంబంధించిన పిల్లలందరూ అని తెలుసుకొని నా గౌరవం. గడిచిన 2 రోజులుగా ఏదైతే మీడియా ద్వారా తెలుసుకున్నామో, విశాఖ శ్రీ శారదాపీఠం శాఖా భవనం కోకాపేటలో అత్యంత వైభవంగా అమ్మవారి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారు మా పీఠానికి అధిష్టాన దేవతగా ఎన్నో వందల సంవత్సరాలుగా మా పరంపరలో అమ్మవారి ఆరాధన జరుగుతుంది. అటువంటి అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో, విశాఖపట్నంలో, ఆంధ్ర రాష్ట్రంలో కొలువుదీరి ఉంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలనే ఒక సత్సంకల్పంతో దేవాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆగమ శాస్త్రంలో ఒక గొప్ప వాక్యం ఉంది. ఏమంటే జలాంతం అని ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. అంటే అమ్మవారి ఏదైనా దేవాలయం నిర్మాణం జరగాలి అంటే అది సముద్రము, లేదు అంటే నదుల పక్కన కానీ, లేదు అంటే పర్వత ప్రాంతాల్లో కానీ